హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1514. ఈరోజు డేట్ 18th February 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియో నేను మీకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ డీల్ చెప్తాను. రియల్మీ GT6 అరౌండ్ 30,000 రూపాయలకు వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా మంచి ఫోన్ అనమాట. మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. అలాగే మీకు మంచి కెమెరాలు ఉంటాయి, మంచి డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్గా ఈ ఫోన్ చాలా మంచి ఫోన్. ఈ పట్ల బడ్జెట్లో లాంచ్ అయిపోయిన ప్రైస్కి ఈ ప్రైస్ చూసుకుంటే మాత్రం సూపర్ డీల్. నాకైతే ఇది వర్త్ డీల్ అనిపిస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు 30,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇంకా చాలా డీల్స్ వస్తున్నాయి. యాక్చువల్గా మీకు ఇన్స్టామార్ట్ డీల్స్ కావచ్చు, జెప్టో డీల్స్ కావచ్చు, సూపర్గా వస్తున్నాయి. మేము కూడా చాలా బల్క్ ఆర్డర్లు చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టామార్ట్ డీల్స్ అయితే ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ డీల్స్ వస్తున్నాయి. ఛానల్లో యాక్టివ్గా ఉంటాయి ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మొన్న 5 లక్షల రూపాయల వరకు క్యాష్ డీల్స్ వచ్చినాయి. 50,000 కొంతమందికి వచ్చింది. ఇలా రకరకాల డీల్స్ వస్తున్నాయి. అది ముఖ్యంగా ఇన్స్టామార్ట్ కావచ్చు, జెప్టో కావచ్చు. వీటిలో కొన్ని మీకు డైరెక్ట్గా అవేమీ అఫ్లేట్ లింక్స్ కూడా కాదు, డైరెక్ట్గా మీకు డీల్స్ షేర్ చేస్తాను. అవి మీకు ఉపయోగపడతాయి. సో ఒక లుక్ అయితే వేయండి. ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఇలాంటి డీల్స్ కావాలనుకుంటే మాత్రం యాక్టివ్గా ఉండండి. మైండ్ బ్లోయింగ్ డీల్స్ అయితే ప్రజెంట్గా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ పర్సనల్గా మేము కూడా వాటిని ఆర్డర్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ గ్రూప్లో కూడా పెడుతూనే ఉన్నాం. మా లోగో ఉంటుంది, చూడండి ఒకసారి. సూపర్ డీల్స్ అనమాట. యాక్టివ్గా ఉండండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి, మళ్ళీ రియల్మీ నుంచి స్టార్ట్ చేస్తాను. రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ P3 ప్రోని లాంచ్ చేస్తుంది. వీళ్ళేమో అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్ అన్నారు, తీసుకొచ్చాము 24,000 దాకా పెట్టారు. నేను మీకు అది దాదాపు ఒక 1 వీక్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో. అండ్ దాంట్లో కూడా నేను చెప్పాను ఇది 20,000 రూపాయలకి వస్తే చూడండి అని చెప్పి. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4 రోజులు పోతే వాళ్ళే 20,000 రూపాయలు, అంతకంటే తక్కువ కూడా వస్తుంది. ఇంకా 4 రోజులు ఏదో ఒక సేల్లో వీళ్ళు డిస్కౌంట్ చేస్తూనే ఉంటారు. రియల్మీ గత 4-5 ఏళ్ళ నుంచి చేస్తున్న అదే మార్కెటింగ్, కొత్తగా మనం నేర్చుకునేది ఏం లేదు. సో అందుకని వెయిట్ చేయండి. ఫోన్ అయితే బాగానే ఉంది. 20,000 రూపాయలకి పెడితే చాలా వర్తే. 24,000 దాకా పెట్టారు. కార్డ్ ఆఫర్తో 22,000 వస్తుంది. వెయిట్ చేయండి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెయిట్ చేస్తే వాళ్ళే తగ్గిస్తారు. అది ఉంటుంది కదా, ఇది ఎవరో వచ్చి ఆపాల్సిన అవసరం లేదు, మధ్యాహ్నానికల్లా అదే ఆగిపోద్దని. అలాగే ఇది కూడా మీకు అంతే, ప్రైస్ అదే తగ్గుద్ది. వెయిట్ చేయండి. మంచి డీల్ వచ్చినప్పుడు దీని మీద ఒక లుక్ అయితే వేయండి. క్వాడ్ కలర్ డిస్ప్లేతో కెమెరా ఓకేష్గానే ఉంది. అలాగే మీకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ప్రైస్ వెయిట్ చేయండి. మంచి ప్రైస్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇంకొక మొబైల్ లాంచ్ చేశారు, P3X అని. దాన్ని అసలు వదిలేయండి, మొత్తానికే వదిలేండి. ఆ ఫోన్ అంత పెద్ద వర్త్ ఫోన్ అయితే నాకేం అనిపించలేదు. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు ఈరోజు నథింగ్ 3A ఫోన్ సిరీస్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని షేర్ చేశారు. వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. సో ఫైనల్గా ఒక టెలిఫోటో లెన్స్ని వీళ్ళు దీంట్లో యాడ్ చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మీకు ఈసారి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 50+50+8 మెగాపిక్సెల్. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈసారి కెమెరా సెటప్ మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది. హానెస్ట్ చెప్పాలంటే 25,000 రూపాయల బడ్జెట్లోనేమో దీన్ని పెడతారు వీళ్ళు. ఒకటి 30,000 రూపాయల బడ్జెట్లో పెడతారు. ఆ బడ్జెట్లో మీకు ప్రాసెసర్ ఏది పెడతారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళు మిగతా అంతా బాగానే ఉంటుంది, ప్రాసెసర్ మాత్రం కొంచెం తగ్గించి పెడతా ఉంటారు. ఈసారి ఏ ప్రాసెసర్ తీసుకొస్తారనేది వెయిట్ చేయాలి. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 పెడితే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ ఫోన్ అవుద్ది. అందరూ ఈ 7 Gen 3 మీదే పడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, ప్లస్ అనేవి ఉన్న వేరియంట్ ఉన్న స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని వెరీ లిమిటెడ్ ఫోన్స్లోనే వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 సూపర్ సక్సెస్ఫుల్ ప్రాసెసర్, కానీ ఓన్లీ 1-2 ఫోన్లలో కనపడింది. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 కూడా సూపర్ సక్సెస్ఫుల్ ప్రాసెసర్, అది కూడా 1-2 ఫోన్స్లోనే కనపడుతుంది. 7 Gen 3 అయితే కనిపిస్తుంది, కానీ 7+ Gen 3 కనపడలేదు. వీళ్ళని తీసుకొస్తారేమో చూడాలి మరి. సో అందుకని వెయిట్ చేయండి. ప్రాసెసర్ మీదే ఈ ఫోన్ ప్రైజింగ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మంచి ప్రైస్కి పెడితే మాత్రం ఒక లుక్ అయితే వేయచ్చు. అయితే అంతా బాగానే ఉంది, నథింగ్ నుంచి అంతా బాగానే ఉంది. కానీ ఈరోజు వీళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఇది మాత్రం కొంచెం రెగ్యులర్ రియల్మీ మిగతా బ్రాండ్లు ఏవైతే చైనీస్ బ్రాండ్లు ఉన్నాయో వాళ్ళలాంటి బిహేవియరే వీళ్ళు కూడా చేస్తున్నారు. iPhone 16 Pro Maxతో వీళ్ళు కంపారిజన్ చేసి ఒక ఫోటో పెట్టారు. సో అది వాళ్ళ పర్సనల్ విషయం. రెగ్యులర్ బ్రాండ్స్ లాగా కాకుండా మీరు కొత్తగా చేసింది ఏంటి, మీరు కూడా అదే బాటలో పోతున్నారుగా అనేది నా క్వశ్చన్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ iPhone 16 Pro Maxతో కంపారిజన్? సో
ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చి మనకి జియో నుంచి ఈరోజు ఒక 2 సూపర్ గుడ్ న్యూస్లు ఉన్నాయి. ఒకటి, జియో వాళ్ళు ఈరోజు జియో టెలి ఓఎస్ అని ఒక కొత్త టీవీ ఓఎస్ని అనౌన్స్ చేశారు. ఈ టీవీ ఓఎస్ అనేది ఇప్పుడు ఎవరికి కాంపిటేటర్ అంటే షామీకి సంబంధించిన ప్యాచ్వాల్ యూఐకి, గూగుల్కి సంబంధించిన గూగుల్ యూఐకి, అలాగే మీకు వెబ్ ఓఎస్, వన్ యూఐ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా టీవీస్లో మనకు కనిపించే ప్లాట్ఫామ్స్ అనమాట. సో వీళ్ళకి కాంపిటేటర్ అనమాట. అండ్ ఇది ఒక ఓన్ ఓఎస్ అనమాట. సో దీంట్లో మీకు ఏంటంటే రెగ్యులర్ మీకు అన్ని యాప్స్ దీంట్లో కూడా వస్తాయి. అండ్ లేటెస్ట్ కంటెంట్ మొత్తం కూడా ఏఐ బేస్డ్ మీ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా కంటెంట్ని టీవీ హోమ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉండడం, జస్ట్ లైక్ ప్యాచ్వాల్ యూఐ లాగా. అండ్ ఇది ఇప్పుడు వేరే బ్రాండ్లకు సంబంధించిన టీవీలు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన టీవీలో దీన్ని ప్రీ ఇన్స్టాల్డ్ ఓఎస్ లాగా తీసుకురాబోతున్నారు. ఇది నెక్స్ట్ మీకు సమ్మర్ కల్లా వచ్చే కొత్త టీవీస్, ఇప్పుడు మార్చ్లో లాంచ్ కాబోతున్న కొత్త టీవీస్లో దీన్ని మనం చూడబోతున్నాం. లైక్ మీకు థామ్సన్ టీవీస్ కావచ్చు, జేవిఆర్ టీవీస్ ఉంటాయి కదా అవి కావచ్చు, అలాగే జేవిసి, బీపీఎల్ టీవీస్ కావచ్చు, కొడాక్ టీవీస్ కావచ్చు, ఇలాంటివి అంత పాపులర్గా ఉన్న బ్రాండ్లలో ఈ టీవీ ఓఎస్ని మనం చూడబోతున్నాం అనమాట. ఇది ఈరోజు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ టీవీ ఛానల్స్, యూఐ యాప్స్ అన్ని దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి అనమాట. సో అలాగే జియో నుంచి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే జియో వాళ్ళు ఈరోజు మొట్టమొదటి ఫ్రీ జియో హాట్స్టార్ ప్లాన్ని అనౌన్స్ చేశారు. దీని వర్త్ ₹949, 84 రోజుల పాటు ఉంటుంది. అండ్ 2 GB పర్ డే ఉంటుంది. అలాగే మీకు జియో హాట్స్టార్ ప్రీమియం వస్తుంది, అలాగే మీకు జియో టీవీ వస్తుంది, అలాగే జియో క్లౌడ్, రెగ్యులర్ జియోకి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ జియో సినిమా ప్లేస్లో జియో హాట్స్టార్ని తీసుకొచ్చిన మొట్టమొదటి ప్లాన్ అనమాట. సో మీరు మై జియో యాప్లో ఓపెన్ చేసినా కానీ దీనికి ఒక్కదానికే జియో హాట్స్టార్ ఫ్రీ అనేది మీకు కనిపిస్తుంటుంది. 3 months దాని ప్లాన్ వ్యాలిడిటీ తగ్గట్టుగా వీళ్ళు 3 months ఫ్రీగా జియో హాట్స్టార్ని ఇవ్వబోతున్నారు. ఒకవేళ మీరు ప్రజెంట్గా రీఛార్జ్ అయిపోయే స్టేజ్లో ఉండి మీకు నెక్స్ట్ రీఛార్జ్ చేసుకోవాలంటే నెక్స్ట్ మీకు ఐపీఎల్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకుంటే నెక్స్ట్ 3 months మీకు ఐపీఎల్ మొత్తం ఒక 60 రోజులు ఏముంటుంది కదా, ఐపీఎల్ 60-70 రోజులు ఉంటుంది, 70 రోజులు ఏముంటుంది, ఈ 70 రోజులు మీకు గడిచిపోద్ది అనమాట. ఒకవేళ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి ఐకు నుంచి ఫైనల్గా ఐకు 10Rకి సంబంధించిన నియో 10Rకి సంబంధించిన BIS సర్టిఫికేషన్ మన ఇండియాలో తీసుకుంది. ఇది మార్చి 3వ తారీఖు ఏమో లాంచ్ కాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ సూన్ మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో మీకు iPhone 16 Pro Max మీద ₹7,000 డిస్కౌంట్, అఫీషియల్ డిస్కౌంట్ చేశారు. ప్లస్ మీకు ఒక ₹7,000 దాకా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు iPhone 16 Pro Max ఏమన్నా ప్లాన్ చేసుకుంటే దీని మీద రుక్ అయితే వెండి ₹7,000 అఫీషియల్ ప్రైస్ కట్ అయితే జరిగింది. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా ఇస్తున్నారు. అండ్ యాపిల్ నుంచి ఇంకొక న్యూస్ ఏంటంటే iPhone 17 Air అలాగే iPhone 17 Air Pro దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఇవి రెండర్స్ మాత్రమే, అఫీషియల్ రెండర్స్ కాదు, థర్డ్ పార్టీ రెండర్స్ అనమాట. దీని ప్రకారం చూస్తే డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఊహా చిత్రాలు అనమాట. ఊహగారి చిత్రం కాదు, ఊహా చిత్రం ఇది. అండ్ దీని ప్రకారంగా చూసుకుంటే చూడటానికి పిక్సెల్ బ్యాక్ సైడ్ ప్యానల్ లాంటి డిజైన్ అయితే కొంచెం కనిపిస్తుంది. చూడటానికి కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ దీలో కూడా మీకు ఒక యూస్ఫుల్ అప్లికేషన్ ఉంది. ఇమేజ్ టు పీడిఎఫ్ టు ఇమేజ్ కన్వర్ట్ చేసే ఒక అప్లికేషన్. ఇది ₹280 దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అప్లికేషన్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డీల్స్ ఛానల్ యాక్టివ్, నెంబర్ ఆఫ్ డీల్స్, ఇన్స్టామార్ట్ డీల్స్, జెప్టో డీల్స్ లాంటివి చాలా బాగా వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్ ఉంటే సరిపోద్ది. లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.